పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు అనగా సుమారు 700 సంవత్సరాలకు పూర్వమే ఒక ప్రవక్త ప్రవచించిన ప్రవచనం గురించి మీకు చదివి వినిపిస్తాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముడును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీతుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దయచేసి అందరూ ఒక్క నిమిషం తలలు వంచి కళ్ళు మూసుకోగలరా? ఒక్క నిమిషం కళ్ళు మూసుకోగలరా? ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రి ఈ క్రీస్తులో క్రిస్మస్ ఆనందం అనే ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, చిన్నలు, యవనులు ప్రతి ఒక్కరిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నీ లేఖనము చదివి ఉండగా నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని ప్రభువా, సర్వసత్యములోనికి నడిపించే దేవుడివైనందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, క్రిస్మస్ పండుగ గురించి మీ అందరికీ తెలుసు. అనేక దేశాల్లో అనేక కోట్ల మంది క్రిస్మస్ జరిగించుకుంటూ ఉన్నారు. క్రిస్మస్ ప్రాముఖ్యత ఏమిటంటే క్రీస్తు ఈ లోకానికి రావడం. దేవుడైనటువంటి ఆ ప్రభు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చిన సందర్భాన్ని క్రిస్మస్ పండుగగా చేసుకుంటూ ఉన్నాం. దేవుడు ఈ లోకానికి రావడానికి ఆయన ఒక పద్ధతి ఎన్నుకున్నాడు. మానవునిగా పుట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఉన్న దేవుడు, ఆది అయి ఉన్న దేవుడు ఆయన కన్యక గర్భమున జన్మించటానికి ఆయన యొక్క ప్రణాళిక ముందుగానే సిద్ధంగా ఉన్నది. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఆయన ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఆయన జన్మ ఎలా ఉండాలి, ఏ పట్టణంలో పుట్టాలి, ఇదంతా కూడా ముందుగానే ప్రవచనాలు వ్రాయబడి ఉన్నాయి. ముందుగా వ్రాయబడిన ప్రవచనాల ప్రకారం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని మీరు గుర్తించవలసిన వారై ఉన్నారు. ప్రభువుకి అనేకమైన పేర్లు ఇక్కడ మనం చదివి ఉన్నాం. ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్త అని, బలవంతుడైన దేవుడని. ఈ పేర్లన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ ఒక్క పేరు గురించి మీకు కొద్ది విషయాలు జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. యేసు ప్రభును అర్థం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తుల్లో అనేకమైన వ్యక్తులు అనేక విషయాలు మాట్లాడి ఉన్నారు. ప్రియులారా, ఆ అనేక విషయాల్లో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, మరి మన దేశంలో గొప్ప వ్యక్తి అయిన స్వామి వివేకానంద గారు ఒక మాట అంటారు. యేసు ప్రభు జన్మించిన సమయంలో నేను కూడా పాలస్తీనాలో ఉన్నట్లయితే నా హృదయ రుధిరముతో ఆయన పాదములను కడిగేవాడని అని. అంటే ప్రభు గురించి ఆయన స్టడీ చేసిన తర్వాత స్వామి వివేకానంద గారికి అలా అనిపించింది. నేను ఆ సమయంలో ఉంటే నా హృదయ రుధిరముతో ఆయన పాదాలు తుడిచేవాడిని. నిజమే ప్రియులారా. అలాగే మరొక గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారు కూడా తన యొక్క పుస్తకంలో రాసిన మాట ఏమిటంటే, యేసు ప్రభు సిలువ వేయబడట అనే దృశ్యము ఈ లోకానికి ఒక గొప్ప ఆదర్శము అని చెప్పాడు. ప్రియులారా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు, అనేక మంది యేసు ప్రభు గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ రాత్రి ఒకే ఒక మాట, యేసు క్రీస్తు ఆశ్చర్యకరుడు. ఈ ఒక్క మాట చెప్తారండి మీరు? ఆశ్చర్యకరుడు. అందరూ చెప్తారు ఈ మాట? ఇంకొకసారి అండి. యేసు క్రీస్తుకి ఇవ్వబడిన పేర్లలో ఒక పేరు ఏమిటయ్యా అంటే ఆశ్చర్యకరుడు. ఏంటండి ఆశ్చర్యకరుడు? అవును, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యాలు,
ఆశ్చర్య కార్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు యొక్క అద్భుతాలు ఎలాగుంటాయంటే, ఒకరోజు పెండ్లికి ఆహ్వానించబడ్డాడు. ఆయన తన శిష్యులతో కలిసి పెండ్లికి ఆయన వెళ్ళాడు. ఆ ఊరి పేరు కానా. ఈ కానా అనే ఊరిలో పెళ్లి జరుగుతూ ఉండగా యేసు ప్రభు ఆయన శిష్యులు అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రియులారా, వారికి ఉన్నటువంటి ఒక అలవాటు, వారికి ఉన్నటువంటి సంస్కృతి ఏమిటంటే, పెళ్లి విందుకు వచ్చిన వారందరికీ మొట్టమొదట ద్రాక్షరసం ఇస్తారు. ఆ విధముగా ద్రాక్షరసము పంచుతూ ఉండగా కొంతసేపటికి ఇంకా ఆహ్వానితులు వస్తూనే ఉన్నారు. ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు ప్రభు యొక్క తల్లి, ఆమె పేరు మరియమ్మ, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటది, అయ్యా ద్రాక్షరసము అయిపోయింది అని. అప్పుడు ప్రభు అంటాడు కదా, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకను రాలేదు అంటాడు. ప్రియులారా, గమనించండి, ఇది పెళ్లి విందు. ఆ పెళ్లిలో ప్రారంభములోనే కొరత, ఆదిలోనే చూసారా ఆ కొరత కనపడుతుంది. ఈ పెళ్లిలో గనక ఆ మిగతా వచ్చే వారికి ద్రాక్షరసం ఇవ్వకపోతే ఆ పెళ్లి ఫెయిల్ అయిపోయినట్లే. వచ్చిన వారందరూ నిందిస్తారు, ఇదేంటండి ఇలా చేశారు, ద్రాక్షరసమే లేదండి. కాబట్టి అలాంటి కొరత ఏర్పడినప్పుడు ప్రభు ఆయన అప్పటి వరకు ఒక్క అద్భుతం కూడా చేయలే. యేసు ప్రభు ఆయన పరిచర్య ప్రారంభించి మనుషులలో ఆయన తిరుగుచు, మారు మనస్సు పొందండి, మీ పాపములు ఒప్పుకోండి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఒక్క అద్భుతం కూడా చేయలేదు. కానీ తల్లి అయిన మరియా ఆ రోజు ఆయన ఏదో చేయబోతున్నాడని ముందుగానే గుర్తించింది, ముందుగానే ఆమె పసిగట్టింది. ఈయన ఈరోజు ఈ పెళ్లి విందులో ఒక అద్భుత కార్యము చేస్తాడు అనే నమ్మకము ఆమెకి కుదిరింది. అందుకే ఆమె వచ్చి అంది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది. ప్రియులారా, గమనించండి, ఆ సమయంలో ఎప్పుడైతే నా సమయం ఇంకా రాలేదని ప్రభు అన్నాడో, ఆమె ముఖం చెల్లబుచ్చుకొని వెళ్ళిపోలేదు, కోపడలేదు. నేను తల్లిని కదా అడిగినప్పుడు నా కోసం ఇప్పుడే చేయొచ్చు కదా అని అనలేదు. నీ సమయం ఇంకెప్పుడు వచ్చింది అని అడగలేదు. ఒక పని చేసింది, సింపుల్గా తల ఉంచుకొని వెళుతూ ఒక పని చేసిందండి. అక్కడున్న పరిచారకులను చూసి, అయ్యా మీరందరూ ఒక పని చేయండి, ఆయన చెప్పినది మీరు చేయండి అంది. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఏం చెప్పింది? ఆయన చెప్పింది మీరు చేయండి అని వెళ్ళిపోయింది. ఇంకొంతసేపటికి ప్రభువు ఏం చేశారంటే, ఆ పరిచారకులను పిలిచి, ఎట్రండి మీరు, అదిగో అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి కదా, ఆ 6 రాతి బాణల నిండా నీళ్లను నింపండి అన్నాడు. చూడండి, ఆ పెళ్లి విందులో కొరత ఏమిటయ్యా అంటే ద్రాక్షరసం. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నారయ్యా అంటే, ఆ 6 రాతి బాణాల నిండా ఏం నింపాలంట అండి? నీళ్లను నింపాలంట. పరిచారకులు, ఇదేంటి నీళ్ళెందుకు, ఆ నీళ్లతో ఏం చేస్తాడీనా అని వీళ్ళేమీ అడగలేదు. ఎందుకో తెలుసా? ప్రభు యొక్క తల్లి ముందుగానే చెప్పింది, ఆయన మీతో ఏమి చెప్తాడో అది చేయమని. ఆ మాటకు లోబడి పరిచారకులు గబగబా నీళ్లు నింపేశారు. నీళ్లు నింపిన తర్వాత ప్రభు ఒక మాట అన్నాడండి. ఏమన్నాడో తెలుసా? మీరు ఇప్పుడు ఆ నీళ్లను ముంచుకొని విందు ప్రధాని దగ్గరికి వెళ్ళి ఇవ్వండి. గమనించండి, పరిచారకులకు ఏం అర్థం కావట్లేదు. నీళ్లు నింపమంటే నీళ్లు నింపాము, కానీ ఇప్పుడు ఈ నీళ్లు ముంచుకొని ఈ నీళ్లు తీసుకెళ్లి ప్రధానికి ఇస్తే ఆయన ఏం చేస్తాడు? ఎందుకు రా నీళ్లు తెచ్చారని చెప్పి మా ముఖం మీదే కొడతాడు కదా. ఎందుకు ఈయన నీళ్ళని ఇవ్వమంటారు? ద్రాక్షరసము కదా ఇవ్వాల్సింది, నీళ్ళని ఎందుకు తీసుకొని వెళ్ళమంటున్నాడు? వీళ్ళకి అర్థం కాలేదు. కానీ ఈ పరిచారకులు, ఆ తల్లి చెప్పింది కదా, ఆయన చెప్పింది చేయమని చెప్పింది కదా అని ఆ నీళ్లను ముంచుకొని వెళ్ళి ఆ విందు ప్రధానికి ఇవ్వగానే ఆ విందు ప్రధాని వాటిని తాగుతూ పెళ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఇంత మంచి ద్రాక్షరసము ఎక్కడ దాచిపెట్టారు ఇప్పుడు దాకా?
ఎవరైనా సరే మొట్టమొదట మంచి ద్రాక్షారసం ఇచ్చి ప్రజలందరూ మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం తీసుకొస్తారు. మీరేంటి అందరూ ఇప్పటికే చాలా మంది ద్రాక్షారసం తాగేశారు, ఇప్పుడు మంచి ద్రాక్షారసం. ఒక విషయం ఆయనకి అర్థం కాల, అవి నీళ్ళని. చప్పట్లు కొడతాం దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎవరో తెలుసా ప్రియులారా? ఆయన ఆశ్చర్యకరుడు. ఎవరండి ఆయన? ఆశ్చర్యకరుడు. ఆయన మన జీవితాల్లో ఎప్పుడైనా ఏ సమయమందైనా ఒక అద్భుతం చేయాలంటే ఆయన చేస్తారు. యేసు ప్రభు నా జీవితంలో అనేక అద్భుతాలు చేశాడు. యేసు ప్రభు మీ జీవితాల్లో అనేక అద్భుతాలు చేశాడు, చేయగలడు. ఎందుకో తెలుసా? ఆయనకున్న పేర్లలో ఒక పేరు ఆశ్చర్యకరుడు. ప్రియులారా, ఈ రాత్రి ఆశ్చర్యకరుడిని మీకు పరిచయం చేస్తున్నాను. ఈ ఆశ్చర్యకరుడిని మీరు మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి. ఈ ఆశ్చర్యకరుడిని మీ హృదయాల్లోకి పిలవండి. ఈ ఆశ్చర్యకరుడు మీ జీవితంలో ఏ కొరత ఉన్నా, ఏ యొక్క లోటు ఉన్నా ఆయన తీర్చగలడు అని ఇంత గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే ఎంతో కొంత అనుభవించాం గనుక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రతి కొరతను చూసే దేవుడు. ప్రియులారా, ఈ భూమి మీద కొరతలు లేని వారు ఎవరున్నారండి? అవసరాలు లేని వారు ఎవరున్నారు? ఈ రాత్రి నిద్రపోతాం, పొద్దున్నే లేవగానే అవును ఈరోజు నాకేం కావాలా, అబ్బా అది జరిగిద్దో లేదో, అది అయ్యిద్దో లేదో అంటే మనము కొరతలు, ఈ భూమి మీద మనకి అనేకమైన కొరతలు, అవసరతలు ఉన్నాయి. అవి తీర్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడండి. ఆశ్చర్యకరుడికి ఒక ప్రార్థన చేయండి చాలు. ఆ తల్లి వచ్చి అన్నది, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందంటే ఆయన నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడండి. దేవునికి స్తోత్రం. నీళ్లను ద్రాక్షరసంగా మారిస్తే ఒరిజినల్ ద్రాక్షారసము కంటే కూడా ఈ నీళ్లు ద్రాక్షారసంగా మారిన ద్రాక్షారసం ఎంతో టేస్ట్గా ఉందంట. మన జీవితాల్లో రాబోయే నూతన సంవత్సరంలో మీ కుటుంబాల్లో ఆ ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయునుగాక. హల్లెలూయా. ఆ ఆశ్చర్యకరుడు మీ ఇంటిలో, మీ జీవితంలో మీ కొరతలను తీర్చునుగాక, మీ అవసరతలు తీర్చబడునుగాక. ప్రియులారా, వివాహములో ప్రభు అటువంటి అద్భుతము చేశాడు. కొరత విషయంలో అద్భుతం చేశాడు. రెండో విషయం జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. ఒక దినాన ఆయన శిష్యులు దోణి ఎక్కి ప్రయాణము చేస్తూ ఉన్నారు. ఆ దోణిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఉన్నట్టుండి ఆ సముద్రం మీద తుఫాను లేచింది. ఈ తుఫాను దాటికి నీళ్ళన్నీ కూడా దోణిలోకి వచ్చేస్తూ ఉండగా ఈ శిష్యులు భయపడిపోయి, అయిపోయింది మన పని, ఈ రోజుతో ముగింపే, ఈ రోజుతో ఇక మనము మన జీవితాన్ని ముగించుకోవడమే అన్నంతగా భయపడిపోయి కేకలు వేయటం మొదలుపెట్టారు. దోణిలో యేసు ప్రభు ఉన్నాడు. మరి వీళ్ళు ఎందుకు కేకలు వేస్తున్నారు? దోణిలో ప్రభువు ఉన్నాడు కానీ నిద్రపోతున్నాడంట. ఆయనకి అన్నీ తెలుసండి. అసలు ఈ శిష్యులు ఏం చేస్తారో, కొన్నిసార్లు పిల్లల్ని మనం టెస్ట్ చేస్తాం, వీడు ఏం చేస్తాడో చూద్దాం అన్నట్లుగా మనం కొన్ని సమస్యల్లో వీడిప్పుడు ఎలా తప్పించుకుంటాడో, ఏం చేస్తాడో చూద్దాం అన్నట్లుగా ప్రభువు కూడా దోణిలో ఉండి నిద్రపోతుండగా శిష్యులు కేకలు వేస్తున్నారండి. ఏమంటున్నా తెలుసా? ప్రభువా మేము నశించిపోతున్నాం. ఏమవుతున్నారంట వాళ్ళు? మేము నాశనం అయిపోబోతున్నాం. ఏంటి నీకు చింత లేదా? నువ్వేంటయ్యా నిద్రపోతున్నావు? ఈ దోణి మునిగిపోబోతుంది. దోణి మునిగిపోతే మరి ప్రభువు కూడా మునిగిపోతాడు కదండి. కానీ వాళ్ళకి మేమే ఆయన ఎలాగైనా తప్పించుకుంటున్నాడు అనుకుంటున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటి తెలుసా? ఆయనకి ఏమీ కాదులే, కానీ మాకే జరగబోతుంది కీడు. అనేక సార్లు ఆపదల్లో ఆయన అద్భుతాలు చేస్తాడండి. హల్లెలూయా. నేను తెనాలి నుంచి విజయవాడకి ఒక రోజు కారులో వస్తూ ఉండగా ఎదర ఆపోజిట్లో బస్సు వస్తుంది చూడలేదు, నా ముందర లారీ వెళ్తాను, నేను గబక్కిన ఓవర్టేక్ చేయాలనుకున్నాను కానీ వచ్చేసాను. స్పీడ్లో వచ్చేసిన తర్వాత నాకు ఆపోజిట్లో, అది చిన్న రోడ్డే, 2 వెహికల్స్ మాత్రమే, 3వ వెహికల్ మధ్యలో పట్టడం అసాధ్యం. నిజం చెప్తున్నాను ప్రియులారా. నేను ముందుకు వచ్చేసాను, బ్రేక్స్ పడవేక, బ్రేక్ పడినా అటువైపు బస్సు కూడా స్పీడ్గా వస్తూ ఉన్నది. ఆ సమయంలో నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఇందాక సహోదరుడు సురేష్ చెప్తున్నారు కదా, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపద వచ్చేసిందండి, కీడు వచ్చేసింది. ఇక నేనేమి చేయలేక వెనక కూర్చున్నటువంటి మా భార్య, పిల్లలు ఒక్కసారి గట్టిగా అరుస్తూ, ఏమండి
అనగానే నేను ఒకటే మాట ప్రభువా నాకు సహాయం చేయి అని నా మనసులో ఒక మాట అనుకున్నాను. ఆ బస్సు ఎలాగ పక్క నుంచి వెళ్ళిందో, రోడ్డు ఎలా దిగలేదో నాకు తెలియదు, నేను ఎలాగ మధ్యలో నుంచి వెళ్ళారో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఆపద మాత్రం తప్పిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ ధోనిలో కూర్చున్న ఈ శిష్యులు కేకలు వేస్తున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం అనగానే ప్రభు లేచి ఏమన్నాడంటే గాలిని గద్దించాడు. గాలి ఆగు. సముద్రాన్ని పొంగుచున్న ఆ ఎగిరి పడుతున్న అలలను గద్దించాడు. సముద్రం నిమ్మలం అయిపోయింది, గాలి ఆగిపోయింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆశ్చర్యకరుడు ఆయన. ఎవరు చెప్పండి, ఎవరండి ఆయన? ఆశ్చర్యకరుడు. ఆయన మాట్లాడితే ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి ఆయన మాటకు లోబడతాయి. అది చూశారు శిష్యులు. గాలి ఈయన మాట వింటుంది, సముద్రం ఈయన మాట వింటుంది. ఎవరు అసలు ఈయన? ఆయన వెంబడిస్తున్నారు కానీ వీళ్ళకి నమ్మకం లేదు, ఆయనతోనే ఉన్నారు కానీ అంత నమ్మకం లేదు. నిజంగానే అనేక సార్లు బైబిల్ చదివినా చాలామందికి ప్రభు మీద నమ్మకం ఉండదు. ఎన్నోసార్లు చర్చికి వెళ్ళినా ఆ ప్రభు మీద ఇంకా అనుమానాలు ఉంటాయి. అలాగే శిష్యులు కూడా ఆయనతోనే ప్రయాణం చేస్తున్నారు, ఆయనతోనే ఉంటున్నారు, కానీ మరలా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి, గాలి కూడా ఈయన మాట వింటుంది. ఏమండి చెప్పండి, ఇప్పుడు గాలి వస్తే మనం ఆగమంటే ఆగిద్దా? మనం వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఇప్పుడు వర్షం వస్తే మనం ఆగమంటే ఆగిద్దా? అది మనం పరిగెడతాం ఇళ్లలోకి. కానీ యేసు ప్రభు నోరు తెరిచాడు అనుకోండి, అది గాలి అయినా, అది సముద్రమైనా, అది ఏదైనా లోబడుతుంది. ఆ ఆపదలో అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అద్భుతం చేశాడండి? ఎప్పుడండి? ఆపదలో. గుర్తుపెట్టుకోండి, ఈ మాట ఎన్నడూ మర్చిపోవద్దు. ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి కీడు వచ్చినా ఆయన పేరు ఆశ్చర్యకరుడు. గుర్తుపెట్టుకోండి, ఈ ఆశ్చర్యకరుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీకు కొరత ఉన్నప్పుడు నీ కొరతను తీర్చి అద్భుతం చేస్తాడు. ఆపద వచ్చినప్పుడు అద్భుతం చేస్తాడు. పిల్లరా, మూడో మాటలు చెప్తున్నాను. జబ్బు చేసినప్పుడు కదండి, ఈ రోజుల్లో బాగా రోగాలు పెరిగిపోయినాయి అన్నట్టుగా మనకి అర్థమవుతుంది కదండి. ఎలాగ అర్థమవుతుంది? ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి, క్యూ. వెల్కమ్ సార్, మీరు హాస్పిటల్కి వచ్చారా? రండి రండి రండి. డైరెక్ట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారా మనల్ని? మనకంటే ముందు అక్కడ 100 మంది ఉంటున్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా హౌస్ఫుల్. ఇంతకుముందు హౌస్ఫుల్ అనేది మనకి సినిమా హాల్లోనే కనపడేదేమో. ఇప్పుడు హాస్పిటల్లో ఎన్ని హాస్పిటల్స్ వచ్చినాయో, ఎన్ని క్లినిక్స్ వచ్చినాయో, ఎంత వచ్చినా, ఎన్ని హాస్పిటల్స్ పెరిగిపోయినా, ఎక్కడ చూసినా రోగము, ఎక్కడ చూసినా జబ్బులు. చూడండి, చిన్న చిన్న వయసులోనే రాకూడని ప్రతి రోగం వచ్చేస్తూ ఉన్నది. ప్రియులారా, భయంకరమైనటువంటి ఈ జీవితం ఎందుకు బాబు? అసలు పుట్టాము, ఇదిగో 40 ఏళ్ళు వచ్చినాయో లేదో, ఆ బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, ఏంటిది? ఆశ్చర్యకరుడు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆశ్చర్యకరుడు. ఒకరోజు 10 మంది కుష్ఠరోగులు, చాలా విషయాలు ఉన్నాయి, ఒక్కొక్క మాటే చెప్తున్నాను ప్రియులారా. 10 మంది కుష్ఠరోగులు కేక వేస్తున్నారు. యేసు ప్రభు వెళుతూ ఉంటే వాళ్ళ పక్క నుండి, అయ్యా అయ్యా మమ్మల్ని కనికరించయ్యా, మమ్మల్ని కటాక్షించయ్యా అని కేక వేస్తూ ఉండగా యేసు ప్రభు అన్నారు కదా, కుష్ఠరోగులారా, మీరు ఓ పని చేయండి, ఊర్లోకి వెళ్ళి యాజకునికి మీ శరీరాన్ని, మీ దేహాన్ని కనుపరుచుకోండి అని చెప్పాడు. కానీ వాస్తవానికండి, ఆ రోజుల్లో కుష్ఠరోగులు ఊర్లోకి వెళ్ళకూడదు. ఊర్లోకి వెళ్తే కొడతారు, వాళ్ళని రాళ్లతో కొడతారు. అంటే అటువంటి ఒక సాంప్రదాయం ఉన్నది అక్కడ. కుష్ఠరోగులు ఎప్పుడు ఊరి బయట ఉండాలి, కుష్ఠరోగులు ఊరి బయట ఉండాలి కనుక ఇప్పుడు ఈయనేమో ఊర్లోకి వెళ్ళమంటున్నాడు. ఇక ఈ 10 మంది కుష్ఠరోగులు ఏం చేశారంటే, ఆ ప్రభు చెప్తున్నాడు కదా, ఏదైతే అయ్యిందిలే, దెబ్బలు తింటేదేనా, అసలు ఏమైందో చూద్దాం, ఆయన చెప్పినట్టుగా వెళ్దాం అని చెప్పి బయలుదేరారు. ప్రియరా, ఆ 10 మంది కుష్ఠరోగులు వాళ్ళు వెళ్ళుచూ ఉండగా వాళ్ళకి స్వస్థత వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వారు వెళ్ళుచూ ఉండగా వాళ్ళ రోగము నయమైంది. ప్రభు యొక్క మాటను తీసుకొని వారు ముందుకు వెళ్ళుచూ ఉండగా వాళ్ళ జబ్బు నయమైంది. జబ్బు చేసినప్పుడు, రోగం వచ్చినప్పుడు యేసు ప్రభు స్వస్థపరచగలడా అని మీరు అనుకుంటున్నారు కదా. అనేక మంది జీవితాల్లో ఇది జరుగుతుందండి. ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు, అద్భుతము చేయగల దేవుడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. 3 నెలల క్రితం నా భార్య ఉన్నది ఇక్కడ,
ఆమెను మీరు చూశారు, ఇందాక పాట పాడింది వచ్చి, ఆమెకి సర్జరీ జరగాలని 3 డాక్టర్స్ చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా సర్జరీ అంటున్నారు. మేమేమో ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఆమెకి ఇప్పుడే సిజరియన్స్ అయ్యి 3 పిల్లలు, మరి 3 సిజరియన్స్ కదా నాయన, మరలా 4వ సర్జరీ వద్దు ప్రభువా, దయచేసి మాకు ఒక అద్భుతం చేయయ్యా అంటే ప్రభు అద్భుతం చేశాడండి. సర్జరీ లేకుండానే సమస్య క్లియర్ అయిపోయింది. ఆశ్చర్యకరుడు ఆయన. జబ్బు చేసినప్పుడు ఆమెను పిలిపించి చెప్పించగలరు, టైం లేదు పిల్లారా. జబ్బు చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడా? ఎందుకు చేయడండి? సహాయం చేయడని మీరెందుకు అనుకుంటున్నారు? మీకు విశ్వాసము లేక అనుకుంటున్నారేమో, మీకు నమ్మకము లేక అనుకుంటున్నారేమో. మన విశ్వాసము మనను స్వస్థపరుస్తుందని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పాడు. 4వ విషయం చెప్తున్నాను ప్రియులారా, కొరతలో అద్భుతం చేస్తాడు, ఆపదలో అద్భుతం చేస్తాడు, జబ్బు చేసినప్పుడు అద్భుతం చేస్తాడు ఆయన. ఒక బాలుడికి దయ్యం పట్టిందంట. ఇవన్నీ బైబిల్లో మాటలే చెప్తున్నా, నా సొంత మాటలు చెప్పట్లేదండి. అవన్నీ చదివిస్తే టైం ఎక్కువ అయింది, ఇప్పటికే ఆలస్యమైందని చెప్పుకుంటూ వెళ్తున్నాను ప్రియులారా. మరి ఒక బాలుడికి దయ్యం పట్టిందంట అండి. ఇది మోగదయ్యం అంట. ఇది ఏం చేస్తుందో తెలుసా? ఆ పిల్లవాడిని ప్రతిరోజు కూడా చంపాలని చూస్తుంది. ఎంత బాధ అండి! ఆ తండ్రికి ఎంత బాధ అంటే భరించలేకపోతాడు. ప్రతిరోజు నీళ్ళల్లో పడిపోతూ ఉంటాడు. ఎడబడిపోతాడండి? ప్రతిరోజు అగ్నిలో పడిపోతూ ఉంటాడు. ఇదేంటి, నీళ్లు అగ్ని 2 ఆకర్షిస్తున్నాయి. ఎక్కడ నీళ్లు కనబడితే అక్కడికి వెళ్ళి నీళ్ళలో పడిపోతాడు, ఎక్కడ అగ్ని ఉంటే అక్కడ అగ్నిలో పడిపోతాడు. ఈ కారణం ఏంటంటే ఆ పిల్లవాడిలో దయ్యం ఉన్నది. ఈ దయ్యము చేత పీడించబడుతూ ఉన్నాడు. ఒక దినాన యేసు ప్రభు యొద్దకి తండ్రి తీసుకొచ్చి, అయ్యా నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, వాళ్ళు బాగు చేయలేదయ్యా, నీ వల్ల అయితే ఏంటది, నీ వల్ల అయితే నా బాబుని, నా కుమారుని కొంచెం ఇదిగో ప్రభువా రక్షించయ్యా, బాగు చేయయ్యా, ఈ దయ్యము చాలా విలవిల్లాడిచ్చేస్తుంది అన్నగా. పిల్లలు గమనించండి, ప్రభు అన్నాడు కదా, ఏమన్నాడు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. ఏమంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడైనా ఇలా మాట్లాడారా? ఏమంటే డాక్టర్ గారు నాకు క్యాన్సర్ వచ్చింది, లేదా ఇదిగో నాకు పలానా జబ్బు వచ్చింది, నీ వల్ల అయిద్దా అని అంటాం మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి. పో, నా మీద నమ్మకం లేకోకుండా నా దగ్గర ట్రీట్మెంట్కి ఎందుకు వచ్చావు పో అంటారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ వల్ల అయితే, తప్పు కదండి, నీ వల్ల అయితే నా కుమారుడు బాగు చేయయ్యా అంటున్నాడు ఈ తండ్రి. అందుకనే ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలన అయితే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నమ్ముట నీ వలన అయితే. అందరూ చెప్తారండి మాట, నమ్ముట నా వలనైతే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని ప్రభు చెప్పాడు. పిల్లారా, ఆ యొక్క పిల్లవాడిని దగ్గర తీసుకొని ప్రభు అతనిలో ఉన్న దయ్యం నుంచి అతన్ని విడిపించి అద్భుతం చేశాడు. దయ్యము నుండి విడిపించబడ్డ ఆ పిల్లవాడు బాగుపడి తన ఇంటికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దయ్యము నుండి విడిపించిన దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు. కొన్ని దయ్యాలు మనకు అర్థం కావు, అది దయ్యం వల్ల జరుగుతుందని మనకు తెలియదు. కొన్ని జబ్బులు తీసుకొచ్చేది దయ్యాలేనండి. మీరు నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు. ఎక్కడ ఉన్నాయండి దెయ్యాలు? పాస్టర్ గారు మీకు ఏమైనా కనపడుతున్నాయా దెయ్యాలు? మీరు ఎప్పుడైనా చూసారా? మీ ఇంటికి వచ్చినాయా అంటే కొన్ని అనుభవాలు చెప్తా, కానీ నమ్మాలి కదా మీరు. దయ్యాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి. అవి మనుషులకు అనేకమైన కీడులు చేయటానికి ప్రయత్నం చేస్తాయి, నాశనము చేయటానికి ప్రయత్నం చేస్తాయి. ప్రియులారా, అలాంటి సమయంలో మీరు భయపడొద్దు. ఆశ్చర్యకరుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి విధమైన దయ్యము మనలను విడిపించి మనము ఆ పీడనము నుంచి బయటికి వెళ్ళటానికి సహాయం చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. తర్వాత మాట చెప్తున్నాడు, కష్టములో అద్భుతం. ఒక రాత్రి సీమోన్ అనే ఒక ప్రభు యొక్క శిష్యుడు, ఆయన సముద్రం మీద చేపలు పట్టడానికి, అంటే ఆయన వృత్తి చేపలు పట్టే వృత్తి. ప్రియులారా, ఒక రాత్రి అంతా కూడా నమ్మండి, ఇంకొక 5 నిమిషాలు, ఇంకొక 5-10 నిమిషాలు మీరు చాలా ఓపికగా వింటున్నారు, నేను ముగించేస్తాను. చేపలు పట్టడానికి సముద్రం మీద ఆయన ప్రయాసపడ్డాడు. ఒక రాత్రి అంతా కష్టపడ్డాడు. ప్రియులారా, రాత్రి అంతా కూడా ఆయన ప్రతి చోట వల వేస్తున్నాడు, తీస్తున్నాడు, ఏమీ దొరకట్లా.
తెల్లవారిపోయిన తర్వాత అయ్యో అసలు ఏంటి ఈ రాత్రంతా కష్టపడ్డా నా కష్టానికి ఫలితం రాలేదనే బాధతో తన యొక్క వలలను ఆయన శుభ్రం చేసుకొని చూడగా యేసు ప్రభు వచ్చి ఆ సీమోను యొక్క దోణి ఎక్కి, ఏ సీమోను, నీ దోణిని కొంచెం లోతుకు తీసుకొని వెళ్ళు అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సీమోను తన దోణిని లోతుకు తీసుకొని వెళుతూ ఉన్నాడు. ప్రభు చెప్పాడు కదా, ఈయన చెప్పాడు, ఎందుకో నా దోణి మీద ఎక్కి కాస్త అలా తిరగాలనిపిస్తుందేమో ఈయనకి అనుకున్నాడో ఏమనుకున్నాడో, మొత్తానికి దోణిని లోపల తీసుకెళ్ళిన తర్వాత ప్రభు అన్నాడు కదా, సీమోను నీ వలను వెయ్యి అన్నాడు. ఏమన్నాడండి? నీ వలను వెయ్యి. సీమోను ఏం చేయాలి ఇప్పుడు? రాత్రంతా కష్టపడి ఎన్నోసార్లు వలలు వేస్తే నా వలకి ఒక్క చేప కూడా దొరకలా. ఇప్పుడు పొద్దున్నే నేను ఇంటికి వెళ్దామని చెప్పి నా వలను కడుక్కుంటే నువ్వు వచ్చి ఇప్పుడు వల వెయ్యి అంటావేంటి ప్రభువా? నేను వేయను, నా కష్టానికి ఫలితం రాలే, మళ్ళీ కష్టపడమంటావా అని అనాలి. కానీ సీమోను ఏమన్నాడంటే, ప్రభువా రాత్రి అంతా ప్రయాసపడ్డానయ్యా, కష్టపడ్డాను, ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తానని వల వేశాడు, వెనక్కి లాగలేకపోయాడు. చప్పట్లు కొడదాం దేవునికి. హల్లెలూయా. విస్తారమైన చేపలు ప్రియులారా, రాత్రంతా ప్రయాస పడినా కూడా దొరకనటువంటి ఫలితము తెల్లవారుజామున ప్రభు ఆయన యొద్దకు వచ్చి నీ వల వేయమనగానే విస్తారమైన చేపలు దోణి నిండిపోయినంతగా చేపలు నింపుకోవడం జరిగింది. ఆయన జీవితంలో ఆశీర్వాదం చూశాడు. ఎందుకో తెలుసా? ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం. ఆయన మాత్రమే అద్భుతాలు చేస్తాడు ప్రియులారా. చాలా మంది కష్టపడుతూ ఉంటారు కానీ ఆ కష్టానికి తగిన ఫలితము రాలేదని బాధపడతారు. అటువంటి వారికి గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఆశ్చర్యకరుడు యేసు ప్రభు ఆయన వైపుకు తిరిగితే ఆయన నీ కష్టానికి ఫలితం ఇస్తాడు. నీ చేతుల కష్టార్జితము నిశ్చయముగా నీవు అనుభవించదవు. పరుల పాలు అవ్వదు నీ కష్టార్జితము, దొంగల పాలు అవ్వదు నీ కష్టార్జితము, మరి హాస్పిటల్ పాలు అవ్వకోకుండా దేవుడు సహాయం చేయగలడు. కష్టములో అద్భుతము చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. 6వ మాట చెప్తున్నాను. ఒక తండ్రి, ఆయన పేరు ప్రధాని. ఆ ప్రధాని ప్రభు యొద్దకు వచ్చి, అయ్యా నా కుమారుడు చనిపోయేటట్లున్నాడు, ఒకసారి నా ఇంటికి రావా, నా కుమారుడు బ్రతికించవా అంటే ప్రభు అన్నాడు కదా, ఏమయ్యా సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యములు చూడకపోతే నమ్మవా నన్ను అన్నాడు. ఆ ప్రధాని అన్నాడు, అయ్యా దయచేసి నా కుమారుడు బ్రతికించయ్యా, దయచేసి నా కుమారుడు బ్రతికించయ్యా, వాడు చావ సిద్ధంగా ఉన్నాడయ్యా, మరణ పడక మీద ఉన్నాడయ్యా అని బ్రతిమలాడుకొనగా ప్రభు అన్నాడు కదా, వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా గట్టిగా. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పగానే, ఇదేంటి, ఈయన నా ఇంటికి వస్తాడేమో, నా కుమారుడు కోసము ఆయన చేతులు పెట్టి ఏదైనా చేస్తాడేమో, నా కుమారుడు రోగం పోవాలంటే లేదా ఆ మరణ పడక మీద నుంచి లేవాలంటే ఏదైనా చేస్తాడేమో అనుకుంటే ఈయన ఇంటికి రాకోకుండా నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అంటున్నాడేంటి? నమ్మి వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళిపోతూ ఉండగా ఇంటి దగ్గర నుంచి కొంతమంది పరుగున వస్తూ ఉన్నారు. ఈయన కలుసుకొని, అయ్యా నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఈ తండ్రి అడిగాడు, వాడు ఎప్పుడు లేచి కూర్చున్నాడు చెప్పండి అంటే, నిన్న 1 గంటకు నీ కుమారుడు లేచి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. అదే 1 గంటకు ఆ ప్రభు నోట్లో నుంచి ఒక మాట వచ్చింది, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. చనిపోయే వారి విషయంలో కూడా అద్భుతము చేయగలిగిన ఆశ్చర్యకరుడు. చివరి మాట పిల్లరా, ఒక్క నిమిషం కూర్చోండమ్మా. చివరి మాట, చనిపోయిన వారిని కూడా బ్రతికించే దేవుడు. ఆశ్చర్యకరుడైన యేసు వైపుకి మన మనసు తిప్పుదాం. ఒక దినాన, చివరి మాట చెప్తున్నాను, ఒక దినాన ఒక పక్షవాయువు రోగి అతడి ప్రభు యొద్దకు తీసుకొచ్చారు. అతడు ప్రభు దగ్గర తీసుకెళ్లాలనుకొని వస్తే ఇంటి నిండా జనం ఉన్నారు. వారి ఇంటి మీదకెక్కి ఆ పైకప్పు నుండి ఆ రోగిని యేసు ప్రభు ముందర పెట్టారు. ఆ పైన ఉన్నటువంటి 4 మనుషులు ఎంత ప్రయాసపడటం చూసి ప్రభు అన్నాడు కదా, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏమన్నాడండి?
కుమారుడా నీ పాపం. చూడండి, పక్షవాయువు రోగి వస్తే కుమారుడు నీ పాపాలు క్షమించబడి ఉన్నాయంటే అక్కడ పక్కన ఉన్న వారు అనుకున్నారు కదా, ఏంటినా పాపాలు క్షమించడానికి ఈయనకేం అధికారం ఉన్నది? దేవుడు తప్ప పాపములను క్షమించే అధికారము ఎవరికి లేదు కదా, మరి ఈయనేంటి కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని చెప్తాడు. అయితే వాళ్ళకి తెలీదు దేవుడే మానవుడిగా వచ్చాడని. దేవునికి స్తోత్రం. ఆయన పుట్టింది మానవుల యొక్క పాపములను క్షమించడానికని వారికి తెలియదు కనుక అలా అనుకున్నారు ప్రియులారా. అప్పుడు ప్రభు అన్నాడు, ఈ భూమి మీద మనుష్యుల పాపములను క్షమించుటకు నాకు అధికారము ఉన్నది. చెప్పండి కొడదాం దేవునికి. యేసు ప్రభు కన్యకకు ఎందుకు జన్మించాడో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైన జన్మ ద్వారా మన ప్రతి పాపము కడిగి వేయబడుతుంది. ప్రియులారా, మన పాపం విషయంలో అద్భుతం చేసే దేవుడు, మన పాపం విషయంలో అద్భుతం చేసే దేవుడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి ప్రియులారా, ముగించేశాను నేను. కళ్ళు మూసుకోండి. చివరి ప్రార్థన, చివరి ప్రార్థన. ఒక్క నిమిషము. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు ఈ లోకానికి వచ్చాడు, అద్భుతాలు చేస్తున్నాడు ఆయన. ఇప్పటికీ ఆయన అద్భుత కార్యాలు